గురువుగారు గణపతికి గుంజీలంటే ఇష్టం అంటారు కదా! ఎందుకు గణపతి ముందు గుంజీలు తీస్తారు? గుంజీలు తీయటంలో ఉద్దేశం ఏమి అంటే, ఎదుటి వ్యక్తికి మనము వశము అయ్యి ఉండటం. ఎప్పటికీ కూడా భగవంతునికి మనం సరెండర్ అయి ఉండాలి. నా పని నేను చేసుకుంటాను, నీవు నాకు సహాయం చెయ్యి అని భగవంతుడిని అడగటం ధర్మం కాదు. నీ పద్ధతిలో నేను నడుచుకుంటాను, నా జీవితాన్ని సక్రమంగా మలచవలసింది అని కోరుకోవడమే ధర్మమైనటువంటి విషయం. ఎప్పుడైతే మనం గుంజీలు తీస్తామో, ఆ గుంజీలు తీయటం అంటే ఆ గణపతికి ఎందుకు ఇష్టం అంటే, నాకు సరెండర్ అయి ఉన్నాడు ఆ భక్తుడు అనేటువంటి విషయం తెలిస్తే గణపతి ఏది కావాలంటే అది చేయగలుగుతాడు. గణపతి అనేటువంటిది కూడా ఓ ప్రత్యేకమైనటువంటి దైవతత్వం కాదు. సాక్షాత్తు నారాయణుడే విఘ్న వినాశనములు చేసేటువంటి సమయంలో వినాయకుడుగా అవతరించాడు. ఉన్న పరబ్రహ్మము ఒక్కడే. ఆ ఒక్క పరబ్రహ్మమే వినాయకుడుగా అవతరించాడు. ఆ వినాయకుడు దేనికోసం వచ్చాడయ్యా అంటే, సర్వ విఘ్నములు నాశనము చేయుట కొరకు, తొలగించుట కొరకు, రాకుండా చూచుట కొరకు వచ్చాడు. ఆ వచ్చిన వాడిని మనం ఉపయోగించుకోవాలి అంటే విఘ్నములన్నీ తొలగించుకొనుట కొరకు. తొలగించుకోవాలి అంటే, అతడు మనకు కావలసిన స్థితిని కల్పించాలి అంటే మనం అతడికి వశమయ్యి ఉంటే తప్ప మనం దాన్ని పొందలేం. ఎవరైనా అంతే. ఆ కారణం చేత ఎప్పుడు గుంజీలు తీసామో, ఎవరి ముందు గుంజీలు తీస్తున్నామో వాళ్లకు మనం వశము అయ్యాము అని అర్థం. అలా వశం అవ్వటం కోసమే గుంజీలు తీస్తారు. రెండవ విషయం, ఆధిపత్యం ఎవరికి ఇవ్వాలి, కుమారస్వామికి ఇవ్వాలా, గణపతికి ఇవ్వాలా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు, వాస్తవంగా గణపతికి కుమారస్వామికి కూడా పరమేశ్వరుడు ఒక మాట చెప్పారు. భూప్రదక్షిణం చేసి రమ్మనమన్నారు. ప్రదక్షిణం అంటే 3 సార్లు చేస్తేనే అది ప్రదక్షిణం. 3 సార్లు భూమి చుట్టూ తిరిగి రావటం గణపతికి కష్టసాధ్యం. కుమారస్వామి తేలికగా వెళ్ళగలుగుతాడు. అయితే ఆ పరిస్థితిలో అలా దుఃఖపడుతూ ఉన్నప్పుడు నారదుడు వచ్చి ఉపాయం చెప్పాడు. నీ తల్లిదండ్రులకు నీవు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినట్టేనయ్యా, సర్వవ్యాపకుడు ఆయన, కనుక నీవు తల్లిదండ్రుల చుట్టూ తిరగమన్నాడు. కేవలం తల్లిదండ్రుల చుట్టూ తిరిగినంత మాత్రం చేత గణపతి, కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా గణపతి అక్కడ చేసి వస్తున్నట్టుగా కనబడుతున్నాడు, భూప్రదక్షిణం చేసి వస్తున్నట్టుగా. అలా కనపడటం చేత తనకు తాను వశమయ్యాడు కుమారస్వామి. వశమయ్యే అన్నగారి వద్ద చెవులు పట్టుకుని గుంజీలు తీశాడు. ఎప్పుడైతే గుంజీలు తీశాడో అప్పుడు గణపతికి పదవి లభించింది. గణపతిని అంగీకరించాడు కుమారస్వామి. కనుక మనం కూడా అట్లా ఎప్పుడైతే గుంజీలు తీస్తామో గణపతిని అంగీకరించి ఆయన చెప్పిన దాన్ని మనం అనుసరిస్తున్నట్టుగా భావన. ఆ భావన కోసం గుంజీలు తీయటం. కాస్తో కూస్తో శరీరం పెరిగితే గుంజీలు తీస్తే, గణపతి ముందో 11 గుంజీలు తీస్తే వాళ్లకు స్వప్రయోజనం కూడా ఉంటుంది.